మిషనరీ. పేరు వాచ్మెన్ని. జననం 4/11/1903. మహిమ ప్రవేశం 35/1972. స్వదేశం చైనా. దర్శన స్థలం చైనా. వాచ్మెన్ని 20వ శతాబ్దపు ప్రఖ్యాతిగాంచిన క్రైస్తవ సంఘ నాయకులు మరియు బోధకుల్లో ఒకరు వాచ్మెన్ని. అతని యొక్క అసలు పేరు నీషుత్సు. ప్రభువా, నాకు మగపిల్లవాడు గనుక ఉంటే వారిని నేను నీకు సమర్పిస్తాను అని వాచ్మెన్ని యొక్క తల్లి చేసిన ప్రార్థనకు జవాబుగా అతను జన్మించారు. ఒక తెలివైన విద్యార్థి అయిన అతను తన భవిష్యత్తు గురించి గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్నారు. అయితే క్రైస్తవునిగా జీవించవలనంటే త్యాగపూరితమైన జీవితం అవసరమని బాగుగా ఎరిగి ఉన్నందువలన తన భవిష్యత్తును గురించిన కలలను నెరవేర్చుకుంటలో దేవుని మీద ఆధారపడ్డకు అతనికి సుముఖత లేదు. ఏదేమైనప్పటికీ ఒకానొక రాత్రి ఒక ఉజ్జీవకుడికి హాజరైన తరువాత తన ఎడల దేవుడు కలిగి ఉన్న ప్రేమను గ్రహించి ఎంతగానో హృదయ భారంతో నిండిన అతను తత్ఫలితముగా తన జీవితమును యేసుక్రీస్తుకు సమర్పించుకున్నారు. తర్వాత తాను బాప్తిస్మం పొందేటప్పుడు, ప్రభువా, నేను నా లోకమును నా వెనుక విడిచిపెట్టాను, నీ సిలువ ఎప్పటికీ దాని నుండి నన్ను వేరు చేస్తుంది అని తీర్మానించుకున్నారు వాచ్మెన్ని. మారు మనసు పొందిన తర్వాత అతను తన కళాశాల స్నేహితుల మధ్య పరిచర్య చేయటం ప్రారంభించారు మరియు ఎంతో తీవ్రత కలిగి వీధులలో సువార్తను ప్రకటించారు. అతని స్నేహితులు అతనిని అపహాస్యం చేస్తున్నప్పటికీ అతను ప్రార్థనాపూర్వకమైన తన పరిచర్యలో ముందుకు సాగిపోతూ కొన్ని నెలల్లోనే క్రీస్తు కొరకు దాదాపు 7 ఆత్మలను సంపాదించగలిగారు. 1928వ సంవత్సరంలో పూర్తి సమయం పరిచర్య చేయుటకు దేవుని యొక్క పిలుపును గ్రహించిన అతను షాంఘైకి వెళ్ళారు. శబ్దమును ధ్వనింపచేసి క్రైస్తవులను మేల్కొల్పే బాధ్యత కలిగిన కాపలాదారునిగా తనను తాను పరిగణించిన అతను అందుకు తగినట్లుగా తనకు డుయోషెంగ్, ఆంగ్లంలో వాచ్మెన్ అనే పేరును పెట్టుకున్నారు. క్రైస్తవ సంఘం తన కాళ్లపై తాను నిలబడగలుగునట్లు స్వయం సమృద్ధిని కలిగి ఉండవలననియు మరియు సోపాన క్రమంలో ఉండే పదవుల యొక్క నాయకత్వం క్రింద కాక స్వతంత్రముగా ఉండవలననియు అతను విశ్వసించారు. తత్ఫలితముగా స్థానిక సంఘం ఉద్యమం ప్రారంభమైంది మరియు షాంఘైలోను ఆ పరిసర ప్రాంతముల్లోనూ క్రీస్తు యొక్క చిన్న చిన్న మందలు స్థిరపరచబడ్డాయి. అతను చైనాలోని అనేక ప్రదేశాలలో కూడికలు నిర్వహించడం ప్రారంభించారు. ఆ కూడికలలో యేసుక్రీస్తును అంగీకరించిన ప్రజలు స్థానిక సంఘాలుగా సమకూర్చబడ్డారు. 1932వ సంవత్సరం నాటికి చైనా, ఇండోనేషియా, మలేషియా మరియు సింగపూర్ దేశములందంతటా స్థానిక సంఘములు వ్యాపించాయి. అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో అతను తన శక్తివంతమైన రచనల ద్వారా పరిచర్యను ముందుకు నడిపించారు. 1949వ సంవత్సరంలో చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారంలోనికి రావడంతో క్రైస్తవులకు గొప్ప హింస కలిగింది. కాగా వాచ్మెన్ని కూడా ఒక గూఢాచారి అనియు ఆర్థిక మరియు నైతికపరమైన అవకతవకలకు పాల్పడ్డారనియు తప్పుడు నిందలను ఎదుర్కొన్నారు. తద్వారా అతను చెరసాలలో బంధించబడి ఎంతో కఠినమైన శిక్షను అనుభవించారు. అతని జతపని వారు హింసించబడి చంపబడ్డారు. 20 సంవత్సరాల కఠినమైన జైలు జీవితం జీవించిన పిమ్మట 1972వ సంవత్సరంలో పరమునందు తన ప్రభువును చేరుకుంటకు ఈ లోకమును విడిచి వెళ్లారు వాచ్మెన్ని. సహోదరి సహోదరులారా, మీరు క్రీస్తు నిమిత్తం ఈ లోకమును మీ వెనక విడిచిపెట్టారా? ప్రభువా, ప్రాపంచిక ఉచ్చులలో చిక్కుకొనకుండా నా ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తినట్లు నాకు సహాయము చేయము. ఆమెన్.